నమస్కారం న్యూస్ విజన్ కు స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్య అంశాలు। బకుళామాత ఆలయ నిర్మాణంపై హైకోర్టు నిర్ణయమే తుది నిర్ణయం। పేరూరు బండలో మైనింగ్లు జరగకుండా పరిరక్షిస్తాం। టీటీడీ పాలక మండలి అధ్యక్షులు కనుమూరి బాపిరాజు వెల్లడి। నిబంధనలు పాటించండి, పోలీసులకు సహకరించండి, అతిక్రమిస్తే ఇంటికే ఈ చలానాలు। వాహన చోదకులకు రాయలసీమ ఐజీ గోవింద్ సింగ్ హెచ్చరిక। ప్రజల దాహార్తిని తీర్చండి, చిత్తశుద్ధితో సమస్యలను పరిష్కరించండి। ప్రజాబాటలో తిరుపతి శాసన సభ్యులు భూమన। ఎర్రచందనం అక్రమంగా తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్। 6 లక్షలు విలువ చేసే 24 దుంగలు సుమో స్వాధీనం। వార్తల్లోని వివరాలు। బకుళామాత ఆలయ నిర్మాణంపై హైకోర్టు నిర్ణయమే తుది నిర్ణయమని, న్యాయస్థానాన్ని గౌరవించి వారి తీర్పును అమలు చేస్తామని టీటీడీ పాలక మండలి అధ్యక్షులు కనుమూరి బాపిరాజు స్పష్టం చేశారు। పేరూరులోని బకుళామాత ఆలయాన్ని టీటీడీ బోర్డు చైర్మన్ కనుమూరి బాపిరాజు సందర్శించారు। ఆలయం ఉన్న బండను క్వారీ కోసం త్రవ్వేయటాన్ని చూసి అసహనం వ్యక్తం చేశారు। వివాదం హైకోర్టులో నడుస్తున్నందున ఈ ప్రాంతంలో ఎలాంటి పనులు చేపట్టకుండా ఉండేలా గట్టి చర్యలు చేపట్టాలని టీటీడీ ఎస్సీ సుధాకర్ రావును ఆదేశించారు। ఆలయ నిర్మాణం జరిగితే తాము పనులను కోల్పోతామని గ్రామస్తులు బాపిరాజుకు విజ్ఞప్తి చేశారు। ఈ సందర్భంగా బాపిరాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ బకుళామాత ఆలయ నిర్మాణానికి సంబంధించిన కేసు హైకోర్టులో ఉన్నందున తాను నిర్మాణంపై మాట్లాడటం సరైంది కాదన్నారు। హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా చర్యలు చేపడతామని తెలిపారు। పురాతన ఆలయాలను పరిరక్షించేందుకు టీటీడీ బడ్జెట్లో 10 కోట్ల రూపాయలు కేటాయించామని, ఆ నిధులతో ఆలయాలను సంరక్షిస్తామని చెప్పారు। హైకోర్టు తీర్పు వచ్చేంత వరకు పేరూరు బండలో ఎలాంటి మైనింగ్ పనులు జరగకుండా ఉండేలా చర్యలు చేపట్టాలని టీటీడీ ఎస్సీ సుధాకర్ రావును ఆదేశించారు। చుట్టుపక్కల ఫెన్సింగ్ వేసి పరిరక్షించాలని సూచించారు। ఆలయ పునఃనిర్మాణంపై శ్రీ పరిపూర్ణానంద స్వామి చేపట్టనున్న దీక్షను విరమించుకోవాలని కోరినట్లు చైర్మన్ తెలిపారు। తమ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించి దీక్షను విరమించుకోవడం జరిగిందని పేర్కొన్నారు। ఈ కార్యక్రమంలో టీటీడీ పీఆర్ఓ రవి, ఉన్నతాధికారులు, స్థానికులు పాల్గొన్నారు। అందులో అమ్మవారు ఇది కూడా లేదని కొంతమంది చెబుతూ ఉన్నారు। ఏదైనప్పటికీ ఒక దేవాలయం నిర్మించిన తర్వాత అమ్మవారు అక్కడ ఉన్నారా లేదా కాదు, ఉండి తీరాలి। ఇప్పుడు కోర్టులో కాగితం వేశారు కాబట్టి వాళ్ళు పరిశీలన చేసి కమిటీ వాళ్ళు వస్తారు, వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఈ లోపల మట్టికి తిరుపతి దేవస్థానం తరఫున మేము ప్రొటెక్ట్ చేస్తాం। ఫర్దర్గా ఇందాక అలిగేషన్ ఉంది, కొంతమంది ఫెన్సింగ్ చేసి మన అశ్రద్ధ వల్ల ఎక్కువ పాల్గొట్టారని అంటున్నారు। ఈ క్షణాన్ని నుంచి మనం అటువంటి అశ్రద్ధ లేకుండా మనం చైర్మన్గా కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకెవరిని ఎంకరేజ్ అవుతే అది మనకి ఇన్సల్ట్గా ఉంటుంది। ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ ఎక్కడ మాట ఇచ్చామో అక్కడ మీరు కాపాడాల్సిన బాధ్యత మన ఎస్ఐ గారు ఎంత తీసుకోండి। ఫర్దర్గా హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం మనం శిరసాహిస్తాం। వాహన చోదకులు ట్రాఫిక్ నియమ నిబంధనలు ఉల్లంఘిస్తే అపరాధ రుసుం ఇంటికే వస్తుందని రాయలసీమ ఐజీ గోవింద్ సింగ్ హెచ్చరించారు। గురువారం ఐజీ స్థానిక ట్రాఫిక్ పోలీస్ కార్యాలయంలో ఈ చలాన్ సిస్టాన్ని ప్రారంభించారు। ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాయలసీమ ఐజీ గోవింద్ సింగ్ మాట్లాడుతూ పుణ్యప్రదేశమైన తిరుపతిలో ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించి ట్రాఫిక్ నియమ నిబంధనలను తూచా తప్పకుండా పాటించేందుకు, ప్రమాదాలను అరికట్టేందుకు ఈ చలాన్ పద్ధతిని అందుబాటులోకి తెచ్చామన్నారు। ఇది మంచి ఫలితాలను అందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు। ఈ పద్ధతి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అమల్లో ఉన్నప్పటికీ మొట్టమొదటిసారిగా విజువల్ ట్రాఫిక్ నేరాలన్నింటినీ ఫోటోతో సహా ఇది రుజువు చేస్తుందని తెలిపారు। నగరంలో విజువల్ ట్రాఫిక్ నేరాలుగా చెప్పబడే ఫోన్ రైడింగ్, ట్రిపుల్ రైడింగ్, ట్రాఫిక్ సిగ్నల్ జంపింగ్, డిఫెక్టివ్ నంబర్ ప్లేట్, వన్ వే ఎంట్రీలను విధి నిర్వహణలో ఉండే కానిస్టేబుళ్లు కెమెరాలలో బంధించి వాటిని ఈ చలాన్ సాఫ్ట్వేర్ ద్వారా అప్లోడ్ చేయించి తర్వాత జనరేట్ అయిన నోటీసులను సంబంధిత వ్యక్తుల ఇంటికే అందజేయబడుతుందని వివరించారు। ఇది అందిన 7 రోజుల్లోపు ట్రాఫిక్ కార్యాలయంలో జరిమానా కట్టాలని, లేని పక్షంలో నేరారోపణ కలిగిన ఛార్జిషీట్ కోర్టు ద్వారా పంపి చట్టరీత్యా తగు చర్యలు తీసుకుంటామని ఐజీ హెచ్చరించారు। ఈ విలేకరుల సమావేశంలో అర్బన్ జిల్లా ఎస్పీ ప్రభాకర్ రావు, ట్రాఫిక్ డీఎస్పీ శంకర్ పాల్గొన్నారు। ఫోటోగ్రాఫ్ తీస్తారు, నంబర్ ఉంది, వెహికల్ నంబర్, ఇక్కడ వచ్చి వెహికల్ నంబర్ కొడతారు, ఆయన అడ్రస్ అంతా డీటెయిల్స్ వస్తాయి। ఆ డీటెయిల్స్ ఆ అడ్రస్ దగ్గర చలాన్ పంపిస్తాం। ఒక కానిస్టేబుల్ ప్రొద్దున వెళ్తారు ఒక పాయింట్కి,
ఆఫ్టర్ 4 hours వస్తారు. 4 hours వచ్చిన తర్వాత ఇక్కడ లోడ్ చేయాలి ఆ కెమెరా నుంచి ఒక పేపర్, దీంతో ఒక కరెక్ట్ వే ఆఫ్ రైటింగ్ నెంబర్ కూడా ఒక పేపర్ అంటించి పంపండి. మేము మా ఎస్పీస్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము, పర్టికులర్లీ ఎస్పీ కర్నూలుకి మీరు చెక్ పోస్ట్ పెట్టండి. ఏదైనా గుంపులు తయారు చేసి బ్యానర్ పెట్టి బస్ మీద వెళ్తే వాళ్ళని ఆపండి. పూర్వ విద్యార్థుల స్ఫూర్తితో సమాజాన్ని శాసించే స్థాయికి ఎదగాలని టీటీడీ పాలక మండలి అధ్యక్షుడు కనుమూరి బాపిరాజు ఆర్ట్స్ కళాశాల విద్యార్థులకు పిలుపునిచ్చారు. గురువారం స్థానిక ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలోని ఆడిటోరియంలో జరిగిన స్టూడెంట్స్ యూనియన్ ఇనాగరేషన్ ఫంక్షన్ కు టీటీడీ చైర్మన్ బాపిరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతకుముందు కళాశాల ఆవరణలోకి విచ్చేసిన టీటీడీ చైర్మన్ కు కళాశాల అధ్యాపకులు సాదర స్వాగతం పలికారు. అతిథుల జ్యోతి ప్రజ్వలనతో సమావేశం ప్రారంభమైంది. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎండి క్రిస్టఫర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఆర్ట్స్ కళాశాల విశ్రాంత ప్రిన్సిపల్ నాగేంద్ర సాయి, టీటీడీ విద్యాశాఖ ప్రత్యేక అధికారి బాలాజీ, డీఈఓ సూర్యకుమారి హాజరయ్యారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు మాట్లాడుతూ విద్యార్థి దశ చాలా విలువైనదని, ఈ విషయాన్ని విద్యార్థులు గుర్తించి సన్మార్గంలో నడుచుకుని ఉన్నత విద్యను అభ్యసించి తమ ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని సూచించారు. అంతకుముందు టీటీడీ విద్యాశాఖ ప్రత్యేక అధికారి బాలాజీ, విద్యాశాఖ అధికారి సూర్యకుమారి మాట్లాడుతూ ఎందరో విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసిన సరస్వతి నిలయం ఆర్ట్స్ కళాశాల అని పేర్కొన్నారు. తాను కూడా ఆ కళాశాల పూర్వ విద్యార్థి కావటం గర్వించదగ్గ విషయమని బాలాజీ తెలిపారు. కళాశాల ఉన్నతికి తమ వంతు కృషి చేస్తామని చెప్పారు. అనంతరం కళాశాల పూర్వ ప్రిన్సిపల్ నాగేంద్ర సాయి మాట్లాడుతూ ముఖ్యమంత్రులు, మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్ ఇంజనీర్స్ ను తయారు చేసిన విద్యా సంస్థ ఆర్ట్స్ కళాశాల అని కొనియాడారు. ఈ కళాశాలలో విద్యను అభ్యసించిన విద్యార్థులు సమాజానికి ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఆర్ట్స్ కళాశాల అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. నైటింగేల్ స్ఫూర్తితో నర్సింగ్ విద్యార్థులు రోగులకు నాణ్యమైన వైద్య సేవలందించి సమాజానికి ఆదర్శంగా నిలవాలని శ్రీ వెంకటేశ్వర మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీధర్ పిలుపునిచ్చారు. గురువారం స్థానిక మెడికల్ కళాశాల ఆవరణలోని ఆడిటోరియంలో ఫ్రెషర్స్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రీ పద్మావతి ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎస్వీ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీధర్, రియా సూపరింటెండెంట్ డాక్టర్ వీరాస్వామి, ప్రవీణ్, సుధారాణి తదితరులు విచ్చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ శ్రీధర్ నర్సింగ్ కోర్సుపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. పూర్వ నర్సులను రోల్ మోడల్ గా తీసుకుని రోగులకు సేవలందించాలని సూచించారు. కృషి, పట్టుదల, ఓర్పు నర్సింగ్ విద్యార్థులకు చాలా అవసరం అన్నారు. ఆధునిక వైద్య శాస్త్రం అందుబాటులోకి వచ్చిందని, దీనిపై అవగాహన పెంచుకుని తమ ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయాలని సూచించారు. అనంతరం నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ హిమగిరి కుమారి మీడియాతో మాట్లాడుతూ నర్సింగ్ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తే ధ్యేయంగా శ్రీ పద్మావతి ప్రభుత్వ నర్సింగ్ కళాశాల పనిచేస్తోందని తెలిపారు. ఎవ్రీ ఇయర్ మాకు ఇదే విధంగా ఎస్వీ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ యొక్క కోఆపరేషన్తో మేము ఇదే విధంగా ఈ ఆడిటోరియంలో ఈ విధంగా మేము సెలబ్రేట్ చేసుకోవాలని, ప్రతి బ్యాచ్కి కూడా ఈ విధంగా ఫ్రెషర్స్ పార్టీ చేయాలని పని, తద్వారా నర్సింగ్ ఉన్నటువంటి ఆ యొక్క గొప్పతనాన్ని అందరికీ కూడా తెలియజేయాలని చెప్పి మేము ఆశపడుతున్నాము. మరి హైయర్ అఫీషియల్స్ అందరూ కూడా మాకు కోఆపరేట్ చేస్తే మేము ఈ విధంగానే చేస్తాము ఎవ్రీ సంవత్సరం కూడా. మరి మాకు కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి, మరి మీడియా ద్వారా వాటిని మేము ప్రజలకు కూడా తెలియజేయాలనుకుంటున్నాము. నర్సింగ్ బిఎస్సీ నర్సింగ్ గ్రాడ్యుయేట్ లెవెల్లో ఒక ప్రోగ్రాము కాలేజ్లో చింతామోహన్ సార్ ద్వారా మాకు ఇక్కడ దొరుకుతూ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎంపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్పై విడుదల కావాలని ఆకాంక్షిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు శ్రీ అర్థగిరి వీరాంజనేయ స్వామి వారికి అభిషేకం నిర్వహించారు. తవడంపల్లె మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గురువారం అరగొండ అర్థగిరి వీరాంజనేయ స్వామి ఆలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అరగొండకు చెందిన పూర్ణం తమ గ్రామంలోని 50 మంది అనుచరులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వైఎస్ జగన్ బెయిల్పై విడుదల కావాలని, అందుకు అర్థగిరి వీరాంజనేయ స్వామి కృపా కటాక్షాలు ఉండాలని పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ పట్నం ప్రతాప్ రెడ్డి, కరీం, పార్థసారథిరెడ్డి, వినోద్ రెడ్డి, మురుగన్ తదితరులు పాల్గొన్నారు. ఎర్రచందనాన్ని తరలిస్తున్న వ్యక్తిని గురువారం అరెస్టు చేసి 6,83,000 రూపాయలు విలువ చేసే సుమో ఎర్రచందనం దొంగలను స్వాధీనం చేసుకున్నట్లు చిత్తూరు 2 టౌన్ ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ చిత్తూరు రెడ్డిగుంట వద్ద నాకాబందీ చేస్తుండగా సుమో అతివేగంగా రావటం గమనించి తనిఖీ చేయగా 24 ఎర్రచందనం దొంగలు ఉన్నాయని, సుమోతో పాటు కుమార్ అనే వ్యక్తిని కూడా అరెస్టు చేసినట్లు తెలిపారు. 6 మంది దుండగులు పరారయ్యారని, కేసు నమోదు చేసి 6,83,000 రూపాయలు విలువ చేసే ఎర్రచందనం దొంగలు టాటా సుమోను స్వాధీనం చేసుకోవడం జరిగిందని ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు. 26/9/2012 రాత్రి 8:30 గంటలకు రాబడి సమాచారం మేరకు నేను, నా సిబ్బంది, మా కానిస్టేబుల్స్ రెడ్డిగుంట జంక్షన్ వద్ద వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఒక సుమో
మా వైపు స్పీడ్గా వచ్చింది, దానికి అనుమతితో ఆపినాము. అయితే ఆ వ్యక్తి సుమో డ్రైవరు ప్లస్ అతను ఒక వ్యక్తి పారిపోవడం ప్రయత్నిస్తే ఒక వ్యక్తి డ్రైవర్ పారిపోయినాడు, ఇంకో వ్యక్తిని పట్టుకొని అతను విచారిస్తే ల్యాండ్ హౌస్ వెనకాల నాగపట్ల రిజర్వ్ ఫారెస్ట్లోకి వెళ్ళి 6 మంది వ్యక్తులు రాత్రి లోడ్ చేసుకొని తీసుకుంటుండగా రెడ్డి చెక్ పోస్ట్ వద్ద పట్టుకోవడం జరిగింది. గ్రామ స్థాయి నుండి సభ్యత్వ నమోదు చేపట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని ఆ పార్టీ జిల్లా కన్వీనర్ నారాయణస్వామి తెలిపారు. చిత్తూరులోని రేణుకా కళ్యాణ మండపంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తూరు డివిజన్ స్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నారాయణస్వామి మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ఉండాలంటే అన్ని గ్రామాల్లోనూ సభ్యత్వం ఎక్కువగా చేయాలని పిలుపునిచ్చారు. చిత్తూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఏఎస్ మనోహర్ మాట్లాడుతూ ఇతర రాజకీయ పార్టీల్లో సభ్యత్వ నమోదు తూతూ మంత్రంగా జరుగుతోందన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పటిష్టంగా చేపట్టాలని పిలుపునిచ్చారు. మహిళా అధ్యక్షురాలు గాయత్రీదేవి మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో చేయని విధంగా సభ్యత్వ నమోదు చేపట్టాలని కోరారు. ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లో 50% సభ్యత్వ నమోదు పూర్తి కావచ్చిందని, మిగిలిన వాటిని కూడా పూర్తి చేయాలని ఎమ్మెల్సీ తిప్పారెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆదిమూలం ఉదయ్ కుమార్, బియ్యపు మధుసూదన్ రెడ్డి, రెడ్డెప్ప తదితరులు పాల్గొన్నారు. పెంచిన బస్ డీజిల్ ఛార్జీలు తగ్గించి గ్యాస్పై ఆంక్షలు ఎత్తివేయాలని అఖిల భారత జనసంఘ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బీకే రమణారెడ్డి డిమాండ్ చేశారు. గురువారం అఖిల భారతీయ జనసంఘ్ పార్టీ ఆధ్వర్యంలో చిత్తూరు ఎంఎస్ఆర్ సర్కిల్ ఎదుట ధర్నా రాస్తారోకో జరిగింది. నాయకులు, కార్యకర్తలు చిత్తూరు, తిరుపతి, బెంగళూరు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా బీకే రమణారెడ్డి మాట్లాడుతూ దేశ ప్రధాని మన్మోహన్ సింగ్ బ్రిటిష్ పాలన తీసుకువచ్చే విధంగా ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. విదేశీ పెట్టుబడులు ఆహ్వానించడం దారుణం అన్నారు. వెంటనే పెంచిన ధరలు పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు టీవీఎస్ విజయేంద్ర, ఎంపీ కృష్ణకిషోర్, విజి ఆనందన్, బీకే రూపేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తిరుపతి ప్రజలకు గుక్కెడు మంచినీరు అందించలేని చేతగాని ప్రభుత్వం వెంటనే గద్దె దిగిపోవాలని శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రజాబాట కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే గురువారం స్థానిక ముత్యాలరెడ్డిపల్లి పంచాయతీలోని వెస్ట్ చర్చి పరిసర ప్రాంతాలలో పర్యటించారు. స్థానికంగా నెలకొని ఉన్న సమస్యలను అక్కడి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. త్రాగేందుకు గుక్కెడు మంచినీరు లేక తల్లడిల్లిపోతున్నామని, నీరు ఇచ్చి ఆదుకోమని ఎమ్మెల్యేకు మొరపెట్టుకున్నారు. అంతేగాక నీళ్ల కోసం అక్కడి ప్రజలు పడుతున్న బాధలను కరుణాకర్ రెడ్డికి విన్నవించి కన్నీటి పర్యంతమయ్యారు. స్పందించిన ఆయన పంచాయతీ కార్యదర్శి మోతిని సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు. ప్రజలు నీళ్లు లేక నానా తంటాలు పడుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని నిలదీశారు. పర్యటనలో ఆ పంచాయతీకి చెందిన జీవ, లావణ్యం ఎమ్మెల్యే సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పర్యటన అనంతరం ఆయన సిటీ ఛానల్తో మాట్లాడుతూ ఎంఆర్పల్లి పంచాయతీలో త్రాగేందుకు నీరు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రేక్షక పాత్ర పోషించడం విడ్డూరంగా ఉందన్నారు. నగర ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేశారనే కుట్రతో కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. సుజలాం సుఫలాం నీటి పథకాన్ని నీరుగార్చారని ఎద్దేవా చేశారు. తెలుగంగ నీటిని రోజుకు 1 గంట ఇస్తామని అరగంట కూడా ఇవ్వకపోవటం బాధాకరమన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తిరుపతి ప్రజలకు నీరు అందించాలని, లేని పక్షంలో ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదని ఆయన హెచ్చరించారు. ఈ ప్రజాబాట కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరుమలయ్య, తిమ్మారెడ్డి, సోమశేఖర్ రెడ్డి, రాజేంద్ర, మోహన్ రెడ్డి, పంచాయతీ అధికారులు తదితరులు పాల్గొన్నారు. శ్రీవారికి బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరము గ్యారెంటీగా జరుగుతాయి, కానీ ముత్యాలరెడ్డిపల్లిలో సంవత్సరానికి 1 రోజు కూడా నీళ్లు వచ్చేటువంటి పరిస్థితి కూడా కనపడడం లేదని వాళ్లే చెప్పినటువంటి ప్రధాన ఇంత దారుణంగా ఉంది ముత్యాలరెడ్డిపల్లి ప్రాంతంలో. మరి మన ప్రభుత్వం ఏమో చాలా గొప్పలు చెప్పుకుంటుంది, తిరుపతికి వినలేనటువంటి అభివృద్ధికి ఈ ప్రభుత్వం కృషి చేస్తుంది, కోట్ల రూపాయల నిధులు కుమ్మరిస్తామని. తీరా చూస్తేనేమో ఊరు గొప్ప పేరు తిప్పలాగా ఇక్కడ నీళ్లు రావు, మురికి శుభ్రం చేయరు. దోమల బెరడ వలన డెంగ్యూ వ్యాధితో బాధపడేటువంటి పిల్లలు ఈరోజు 4-5 నాకు కనపడడం కూడా జరిగింది. కాంగ్రెస్, టీడీపీ 2 పార్టీలు కుమ్మక్కై జైలుకు పంపిన ప్రజానాయకుడు జగన్మోహన్ రెడ్డి నిర్దోషిగా బయటకు వస్తారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రగిరి నియోజకవర్గం నేత రుద్రగోపి ఆకాంక్షించారు. అధికార దాహంతో జగన్పై వేధింపులకు పాల్పడుతూ కుట్రపూరితంగా వ్యవహరిస్తున్న 2 పార్టీల నేతలకు మంచి బుద్ధిని ప్రసాదించాలని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు శ్రీవారికి మొక్కులు తీర్చుకున్నారు. గురువారం స్థానిక పాదాల మండపం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి 101 కొబ్బరికాయలను కొట్టి మొక్కులు తీర్చుకున్నారు.
ఈ సందర్భంగా రుద్రగోపి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేసిన మహానేత దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని, అలాంటి మహనీయునికి తనయుడిగా జన్మించి తండ్రి ఆశయ సాధన కోసం పరితపిస్తున్న జగన్పై అక్రమ కేసులు బనాయించి వేధింపులకు గురి చేయడం సరైంది కాదన్నారు. 2 పార్టీలు ఎన్ని కుట్రలు పన్నినా జగన్ నిర్దోషిగా వస్తాడని, 2014లో ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. కుట్రలు కుతంత్రాలకు పాల్పడుతున్న 2 పార్టీలకు మంచి బుద్ధిని ప్రసాదించాలని, అలాగే జగన్ నిర్దోషిగా బయటకు రావాలని దేవదేవుడికి మొక్కులు తీర్చుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు బ్రహ్మయ్య, మునిరాజా, ఆనంద్, ఉమాపతిరెడ్డి, మస్తాన్, ప్రభావతి, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. విద్యా వైద్యం అందించిన ఏకైక వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఒకరే అనేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ కుమ్మక్కయ్యి జగన్మోహన్ రెడ్డిని అక్రమంగా జైల్లో పెట్టడం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి బయట ఉంటే ఇలా ఆగడాలు సాగవు అనేసి నిర్బంధించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి జైల్లో పెట్టడం జరిగింది. ఈరోజు ధర్మం, న్యాయం ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడు కూడా జగన్మోహన్ రెడ్డి వెంటే ఉండాలనేసి తెలియజేస్తూ, అదేవిధంగా రేపు జగన్మోహన్ రెడ్డి పక్కన న్యాయం ఉంటుందనేసి మేము ఆశిస్తున్నాం. స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ స్ఫూర్తితో యువత సమాజ సేవకు అంకితం కావాలని నవ సమాజ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు నగేష్ పిలుపునిచ్చారు. భారతీయుల పవర్ ఏమిటో బ్రిటిష్ వారికి చవిచూపిన సమరయోధుడు భగత్ సింగ్ 105వ జయంతి వేడుకలను గురువారం స్థానిక బాలాజీ కాలనీలోని ఎన్ఎస్ఎఫ్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అమర్ రహే భగత్ సింగ్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు నగేష్ మాట్లాడుతూ భగత్ సింగ్ దేశానికే ఆదర్శప్రాయులని కొనియాడారు. ఆయన స్ఫూర్తితో యువత సమాజ సేవకు అంకితం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎఫ్ నాయకులు దాము, ప్రసాద్, నాగార్జున, సురేష్, శివ తదితరులు పాల్గొన్నారు. యువతకు ఆదర్శనీయులుగా ఉన్నటువంటి భగత్ సింగ్ యొక్క 105వ జయంతిని పురస్కరించుకొని నవసమాజ ఫెడరేషన్ రాష్ట్ర కార్యాలయంలో ఆయనకి ఘనంగా పూలమాలతో, అదేవిధంగా పుష్పాలతో ఆయనకి ఒక శుభాకాంక్షల్ని, అలాగే ఆయన యొక్క ఆశయాన్ని సాధించడం కోసం మేమందరం కూడా ముందుండాల ఉద్దేశంతో ఈరోజు ఆ కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు సంబంధించినటువంటిది యువతకు ఒక ఆదర్శప్రాయంగా భగత్ సింగ్ని తీసుకొని ఆ రోజు 23 ఏళ్ల వయసులో ఈ దేశానికి స్వతంత్రం రావాలనే ఉద్దేశంతో భగత్ సింగ్ ఆ యొక్క ప్రాణత్యాగాన్ని ఉరికమ్మం ఎక్కి దేశంలో అనేక విధాలను సంస్కరించినటువంటి ఒక యువకుడు. కాబట్టి ఆయన యొక్క ఆశయాల బాటలో ప్రస్తుతం ఉన్నటువంటి యువత పెడుదారిని కాకుండా ఒక సన్మార్గంలో ఆయన యొక్క ఆశయాలైనటువంటి ఈ దేశానికి పరిపూర్ణమైనటువంటి స్వతంత్రం తీసుకురావడం కోసం అందరూ కూడా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒకప్పటి ప్రభుత్వాలు ఉన్నత ఆశయాలతో చేపట్టిన సంస్కరణలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. గొప్ప ఆశయంతో నిర్మించిన యూత్ హాస్టళ్లు ప్రజలకు విశేష సేవలందిస్తూ బిరాజిల్లుతోంది. ఇందుకు తిరుపతిలోని యూత్ హాస్టలే నిదర్శనం. 1996లో అప్పటి బీజేపీ కేంద్ర ప్రభుత్వం, టీడీపీ రాష్ట్ర ప్రభుత్వం సంయుక్త ఆధ్వర్యంలో తిరుపతి ఎంఆర్పల్లె గ్రామ పంచాయతీ పరిధిలోని న్యూ బాలాజీ కాలనీలో యూత్ హాస్టల్ను నిర్మించడం జరిగింది. దివంగత నేత, మాజీ రాష్ట్ర యోజన సర్వీసులు, క్రీడలు, సినిమాటోగ్రఫీ మంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి చేతుల మీదుగా యూత్ హాస్టల్ను ప్రారంభింపచేశారు. పవిత్ర పుణ్యక్షేత్రానికి శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తులకు, యాత్రికులకు, విద్యార్థులకు వసతి సౌకర్యాలను కల్పిస్తూ యూత్ హాస్టల్ ప్రజాసేవలు తరిస్తోంది. సుదూర ప్రాంతాల నుండి ఇక్కడకు విచ్చేసే విద్యార్థులకు కనీస రుసుముతో వసతి సౌకర్యాలను కల్పిస్తోంది. ప్రధానంగా పరీక్షల నిమిత్తం వచ్చే విద్యార్థులకు 80 రూపాయలకే బెడ్ సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. యాజ్ అండ్ డేట్లో ఇండియాలో అయితే మొత్తము 68 యూత్ హాస్టల్స్ ఉన్నాయండి ఇండియాలోకి. యూత్ హాస్టల్స్లో యాక్చువల్గా ఎవరికి అంటే చాలామంది బయట నుంచి ఆల్ ఓవర్ ఇండియా, దేశం నలుమూల నుంచి ఒక స్టూడెంట్స్ కానీ భగవంతుని శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడానికి ఎవరైనా ఇక్కడికి యాత్రికులు వచ్చేటప్పుడు కానీ మా దగ్గర ఉండే రూమ్స్ని మేము వాళ్ళకు రీజనబుల్ రేట్లో, ఈ రేట్లు కూడా కానీ గవర్నమెంట్ ఫిక్సేషన్ చేస్తుందన్నమాట. ఒక్కొక్క తిరుపతికి, ఒక రకంగా విజయవాడకి, విశాఖపట్నానికి అక్కడ ఉండే దాన్ని బట్టి వాళ్ళ రేట్స్ కూడా వాళ్ళు ఫిక్సేషన్ చేస్తుంటారు. అలా తిరుపతికి వచ్చే వాళ్ళకి స్టూడెంట్స్గా ఎన్నో రకరకాలైన ఎగ్జామ్స్ తిరుపతిలో ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయి. ఎక్కడి నుంచైనా కానీ స్టూడెంట్స్ మా దగ్గరికి వచ్చి వాళ్ళు కానీ మాకు హాల్ టికెట్ చూస్తాము, వాళ్ళని మేము ఐడెంటిటీ చూస్తాము. వాళ్ళు స్టూడెంట్గా వచ్చి గవర్నమెంట్ పెట్టిన రేట్ ప్రకారంగా వాళ్ళకు ఒక రోజుకి ఒక బెడ్, అంటే డార్మెటరీ సిస్టమ్స్లో రూమ్స్ ఉంటాయండి, వాటికి 80 రూపాయల లెక్కగా వాళ్ళు మేము తీసుకుంటాము. జనరల్ కేటగిరీగా ఎవరైనా కానీ దేవుడి దర్శనాల కోసము ఇంకేదైనా పర్పస్ కోసం వచ్చిందంటే వాళ్ళ పర్పస్ మేము చూస్తాము. మాకు అది రీజనబుల్గా ఉండిందంటే వాళ్ళు మేము రూమ్ వాళ్ళు అకౌంట్ చేస్తాం. వాళ్ళకి 120 రూపాయలు ఒక బెడ్ పర్ డే ఇస్తామండి. 1909లో జర్మన్కు చెందిన రిచర్డ్ సర్మన్ యూత్ హాస్టల్కు వ్యవస్థాపకులయ్యారు. ఏ హోమ్ అవే ఫ్రమ్ హోమ్కు తొలుత బీజం వేశారు. ప్రపంచంలోని అన్ని దేశాల్లో యూత్ హాస్టల్స్ ఏర్పడ్డాయి.
1956లో అప్పటి దివంగత మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, రిచర్డ్ శర్మన్ ప్రతిపాదనను అంగీకరించి మన దేశంలో కూడా యూత్ హాస్టళ్లను ఏర్పాటు చేయాలని సంకల్పించారు. ఆ తర్వాత మన దేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో 68 యూత్ హాస్టళ్లను ఏర్పాటు చేయగా 56 లైసెన్స్ సి యూత్ హాస్టళ్లకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఇవి మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ యూత్ అఫైర్స్ నిర్వహణలో పనిచేస్తాయి. ఆయా ప్రాంతాల్లోని యూత్ హాస్టళ్లకు ఆయా జిల్లా కలెక్టర్లు హాస్టల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్గా వ్యవహరిస్తారు. తిరుపతిలోని యూత్ హాస్టల్లో 80 బెడ్లతో పాటు 8 గదులు, 1 ఫ్యామిలీ రూమ్ ఉన్నాయి. ప్రజల సౌకర్యార్థం 2 మీటింగ్ హాళ్లు, లైబ్రరీతో పాటు కిచెన్ రూమ్ ఉంది. యూత్ హాస్టల్లో మతపరమైనవి కానటువంటి, రాజకీయ సంబంధం కానటువంటి సమావేశాలను జరుపుకోవటానికి మాత్రమే మీటింగ్ హాల్కు అనుమతినిస్తారు. ఆన్లైన్ సిస్టమ్ ద్వారా యూత్ హాస్టల్ సభ్యత్వాన్ని పొందొచ్చు. సభ్యత్వం కలిగి ఉన్నవారు దేశంలో ఎక్కడైనా సరే సేవలను పొందవచ్చునని యూత్ హాస్టల్ మేనేజర్ మోహన్ రెడ్డి తెలిపారు. సంవత్సర సభ్యత్వం 100 రూపాయలు, 2 సంవత్సరాలకు 200 రూపాయలు, జీవితకాల సభ్యత్వం 1600 రూపాయలని చెప్పారు. ఈ యూత్ హాస్టల్స్లో మెంబర్షిప్ ఫెసిలిటీ ఉందండి. ప్రతి మెంబర్షిప్ ఇయర్ కౌంటింగ్ 1 జనవరి నుంచి 31 డిసెంబర్ వరకు మెంబర్ కౌంటింగ్ అవుతుంది. 1 ఇయర్కి అయితే 100 రూపీస్, 2 ఇయర్స్కి అయితే 200 రూపీస్, లైఫ్ అయితే 1600 రూపీస్. ఇది యూత్ హాస్టల్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఢిల్లీలో ఉంది ఆఫీసు, చాణక్యపురిలో. వాళ్ళకి అప్లికేషన్ పంపించి వాళ్ళ అక్కడి నుంచి మెంబర్షిప్ కార్డులు అంతా చాలామంది ఆన్లైన్లో బుక్ చేసుకునేసి మెంబర్షిప్ కార్డు తెప్పించుకుంటూ ఉంటారు. ఆ మెంబర్షిప్ కార్డు తీసుకున్న దానివల్ల లాభాలు ఏమంటే, మాది ఇది సెంట్రల్ గవర్నమెంట్ కన్స్ట్రక్షన్ కాబట్టి మేము దీంట్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ మా దగ్గరికి ఎవరు వచ్చారంటే వాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్గా మేము రూమ్స్ అలౌట్ చేయడం కానీ, మీటింగ్ హాల్స్ కావాలని వాళ్ళకి మేము ఫస్ట్ ప్రిఫరెన్స్లో వాళ్ళకి ఇస్తూ ఉంటాము. తిరుపతిలోని యూత్ హాస్టల్ 2 ఎకరాల విస్తీర్ణంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. నో లాస్ నో క్రెడిట్ బేస్తో యూత్ హాస్టల్ పనిచేస్తోందని చెప్పారు. లాభాలను గురించి ఆలోచించకుండా ప్రజలకు అవసరమయ్యే సేవలను అందిస్తూ వారి మన్ననలు పొందటం ఆనందంగా ఉందని మోహన్ రెడ్డి పేర్కొన్నారు. యూత్ హాస్టళ్లు అందిస్తున్న సేవలను గురించి ప్రజల్లోకి పూర్తి స్థాయిలోకి తీసుకెళ్లగలిగితే మరింత ఫలితాలను ఆశించవచ్చు. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఆశిద్దాం. ఇక్కడ యూత్ హాస్టల్లో రాజకీయపరమైనవి కానటివి, మతపరమైన కానటువంటివి ఎటువంటి ప్రోగ్రామ్స్ అయినా కూడా కానీ ఇక్కడ చేసుకోవచ్చు. మిగతా వాళ్ళకి ఇక్కడ అలో చేయరన్నమాట. ఎక్కడికి వెళ్ళినా కానీ ఒక యూత్ హాస్టల్ కన్స్ట్రక్షన్ అంటే అలాంగ్ విత్ దాంతో ఒక కిచెన్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి. కిచెన్లో చాలా రీజనబుల్ రేట్స్గా వాళ్ళకి మనం ఫుడ్ అంతా సప్లై చేయడం జరుగుతుంది. అంటే నో లాస్ నో క్రెడిట్ బేసిస్ అనే లెక్క ప్రకారంగా యూత్ హాస్టల్ నడుస్తాయి. మాకు ఎక్కువ దీంట్లో లాభాల గురించి మేము చూసుకోము. వచ్చే ప్రజలకు మనం వాళ్ళకి సర్వ్ చేస్తాము, వాళ్ళు ఎలాగ సాటిస్ఫైడ్ చేస్తాము వాళ్ళని అనే లెక్కను చూసుకునేసి ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకునేసి మేము వాళ్ళతో ఉండి చేసుకుంటూ ఉంటాము. తిరుపతిలో అనధికారికంగా జరుగుతున్న నీటి వ్యాపారాన్ని అరికట్టాలని డైమండ్ యూత్ అసోసియేషన్ అధ్యక్షులు సురేష్ ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాల్లో జరుగుతున్న అనుమతి లేని నీటి వ్యాపారాన్ని అరికట్టాలని కోరుతూ గురువారం నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ ఈశ్వరయ్యను ఆ అసోసియేషన్ నాయకులు కలిసి వినతి పత్రం సమర్పించారు. అనధికారికంగా జరుగుతున్న నీటి వ్యాపారం వలన ప్రజల అనారోగ్య సమస్యలకు గురవుతున్నారని సురేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆ అసోసియేషన్ నాయకులు సాయి శేఖర్, అశోక్ రాజు, రమణ యాదవ్, చిరంజీవి, రాజేష్ పాల్గొన్నారు. తిరుమలలో భక్తుల రద్దీ ఓ మోస్తరుగా ఉంది. గురువారం సాయంత్రానికి సుమారు 38,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా ఇంకా 44 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనార్థం వేచి ఉన్నారు. సర్వదర్శనం ద్వారా వెళ్లే భక్తులు 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 16 గంటల సమయం పడుతుందని, దివ్యారామం దర్శనం ద్వారా వెళ్లే భక్తులు 13 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 6 గంటల సమయం దర్శనానికి పడుతుందని అధికారులు భావిస్తున్నారు. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం రద్దు చేశారు. ఇక గదులు, ఆర్జిత సేవ టికెట్ల విషయానికొస్తే ఉచిత గదులు 11, 50 రూపాయల గదులు 29, 100 రూపాయల గదులు 16, 500 రూపాయల గదులు 7 ఖాళీగా ఉన్నాయి. ఆర్జిత బ్రహ్మోత్సవం టికెట్లు 73, వసంతోత్సవం టికెట్లు 219, సహస్ర దీపాలంకరణ సేవ టికెట్లు 311 అందుబాటులో ఉన్నాయి. వీటిని శుక్రవారం ఉదయం తిరుమలలోని విజయ బ్యాంకులో పొందవచ్చునని అధికారులు తెలిపారు. తిరుపతి గోల్డ్ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు శుక్రవారం తిరుపతి బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 22 క్యారెట్ల 1 గ్రామ్ ధర 2,943 రూపాయలు. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 31,475 రూపాయలు. వెండి 1 కిలో ధర 62,640 రూపాయలు కాగా 1 గ్రామ్ రీటైల్ ధర 67 రూపాయలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి.
బకుళామాత ఆలయ నిర్మాణంపై హైకోర్టు నిర్ణయమే తుది నిర్ణయం. పేరూరు బండలో మైనింగ్లు జరగకుండా పరిరక్షిస్తాం. టీటీడీ పాలక మండలి అధ్యక్షులు కనుమూరి బాపిరాజు వెల్లడి. నిబంధనలు పాటించండి, పోలీసులకు సహకరించండి. అతిక్రమిస్తే ఇంటికే ఈ చలానాలు. వాహన చోదకులకు రాయలసీమ ఐజీ గోవింద్ సింగ్ హెచ్చరిక. ప్రజల దాహార్తిని తీర్చండి, చిత్తశుద్ధితో సమస్యలను పరిష్కరించండి. ప్రజాబాటలో తిరుపతి శాసన సభ్యులు భూమన. ఎర్రచందనం అక్రమంగా తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్. 6 లక్షలు విలువ చేసే 24 దుంగలు సుమో స్వాధీనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.